If f is a function from r minus 0 to r, which is defined by f of x equal to x plus 1 by x, and if f power k of x equal to f of x whole power k for k greater than or equal to 1, then f power 4x minus f of x power 4 minus 4f square of x's dash. ఇలా కాంప్లికేటెడ్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెరిఫికేషన్తో సాల్వ్ చేయొచ్చు. సో క్లియర్గా ఎలాంటి వాల్యూస్ తీసుకుంటుంది ఎక్స్? రియల్ నెంబర్స్లోంచి 0 తీసేయండి, మిగతా అన్ని వాల్యూస్ తీసుకుంటుంది ఎక్స్. సో అందులోంచి ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x1 తీసుకుంటాను. ఏమవుతుంది ఫంక్షన్ చెక్ చేస్తా. సో f power 4 of 1 minus f of 1 power 4 minus 2f square of 1. సో సింప్లిఫై చేసుకోండి. సో f of 1, ఓకే, f of 1 ఏమవుతుంది ఇక్కడ సింప్లిఫై చేద్దాం. f of 1 is 1 plus 1 by 1 which is 2. సో ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోండి. f of 1 వచ్చి 2, సో f power 4 ఉంది కాబట్టి ఇది 2 power 4 అవుతుంది. మైనస్ 1 power 4 ఎంత? 1 power 4 1. సో f of 1 ఎంత? f of 1 ఆల్రెడీ ఫైండ్ చేశాను. సో f of 1 ఇస్ 2 మైనస్ 4 ఇంటూ f of 1 2 కాబట్టి సో దీన్ని మనం 4 ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు. ఎందుకు స్క్వేర్ రాస్తుంది? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఇది సింప్లిఫై చేసుకోండి. 16 మైనస్ 2, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 4, 4 ఇంటూ 4 ఇస్ 16. సో ఇది క్యాన్సిల్ అయ్యి -2 మిగిలింది. సో ఎప్పుడైతే నేను ఒక సింపుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -2 వచ్చింది. -2 ఉందా? ఉంది, -2 ఉంది. సో ఆన్సర్ ఇస్ -2. ఇంకేదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీరు అడగచ్చు, సార్ 1 ఎందుకు చూస్ చేసుకున్నారు? 1 ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే x ప్లస్ 1 బై ఎక్స్, 1 ప్లస్ 1 బై 1 చాలా సింపుల్. మీరు 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ప్లస్ 1 బై 2 కొంచెం క్యాలిక్యులేషన్స్ లెంతీ అయిపోతాయి. మరి మీరు అడగచ్చు, సార్ 0 కూడా సింపులే కదా. అరే క్లియర్గా వాడు ఏమి ఇచ్చాడు? మీరు తీసుకుంటే ఎక్స్ వాల్యూస్లో 0 లేదు అని చెప్తున్నాడు. 0 కాకుండా ఇంకేదన్నా వెరిఫికేషన్ చేసుకోండి, 0 మాత్రం తీసుకోవద్దు. సో ఇంకా సింపుల్ వాల్యూ ఏంటి అంటే 1 మాత్రం మిగిలింది. సో కావాలంటే మీరు -1 కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. -1తో కూడా సేమ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రకారంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ -2. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Among the following functions defined on R to R, the constant function is. సో ఇచ్చిన వాటిల్లో 4 ఆప్షన్స్లో ఏది కాన్స్టెంట్ ఫంక్షన్? అంటే మీకు నచ్చిన వాల్యూ ఆఫ్ ఎక్స్ పెట్టుకోండి, ఫంక్షన్ మాత్రం ఒకటే వాల్యూ ఇస్తుంది, కాన్స్టెంట్ అనేది. సో ఎలా డిసైడ్ చేస్తారు? వెరిఫికేషన్, ఆప్షన్ ఏని వెరిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కనుక 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 3/5 ప్లస్ సైన్ 0 0 కదా. సో ఇది 3/5 అనే వాల్యూ ఇస్తుంది. అలానే ఎక్స్ కనుక π/2, కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ కనుక π/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ ఆప్షన్ ఏ కనుక కాన్స్టెంట్ ఫంక్షన్ అయి ఉంటే 3/5 వస్తుంది. అరే 3/5 కాకుండా ఇంకేదన్నా వచ్చింది అనుకో, అది కాన్స్టెంట్ ఫంక్షన్ కాదు, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తుంది కదా. సో 3/5 ప్లస్ 4 sin π/2, sin π/2 వచ్చి 1. సో 5 ప్లస్ 4, సో దిస్ ఇస్ హౌ మచ్? 3/9. కానీ మనకు కావాల్సింది 3/5. సో దీనివల్ల ఈ ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేసాం. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఆప్షన్ ఏ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ బి కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఇదే వెరిఫికేషన్ మీరు యూస్ చేసుకోండి. ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. ఈ ఒక్క ఆప్షన్ మిగిలింది. ఇది అవుతుందా లేదా అనే డౌట్ ఉంది. సో మిగతా ఆప్షన్స్ ఏబిడి కూడా ఇలానే మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి 0, ఇంకొకసారి π/2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సేమ్ వాల్యూ రావాలి. సో రావు అందులో. సో ఆప్షన్ సిలో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేస్తా. సో క్లియర్గా నాకు తెలుసు ఏబిడి అనేది ఆన్సర్ కాదు అని. ఒకవేళ ఏబిడి ఆన్సర్ కాదు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎగ్జామ్లో అయితే సి పెట్టి వస్తాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసి చూపిస్తాను. సో ఇది కన్ఫర్మ్ చేసే ముందు ఇంకొక ఆప్షన్ వెరిఫై చేసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు.
సరే బి అనే ఆప్షన్ని బి వద్దులేండి, బి చాలా సింపుల్గా ఉంది. డి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి డి వెరిఫై చేసి చూపిస్తా. ఎక్స్ 0 పెడదాం, 15 బై sin 0 0 ప్లస్ cos 0 వచ్చి 1, సో 4 ప్లస్ 10. సో దిస్ ఈస్ గివింగ్ అస్ 15 బై 14. ఇప్పుడు ఎక్స్ అనేది పై బై 2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఏమవుతుంది. 15 బై sin pi by 2 వచ్చి 1, సో 3 into 1 is 3, cos pi by 2 వచ్చి 0 ప్లస్ 10. దిస్ ఇస్ గివింగ్ అస్ 15 బై 13. కానీ మనకి సేమ్ వాల్యూ రావట్లేదు, అందుకనే డీని కూడా ఎలిమినేట్ చేశాను. ఇదే విధంగా బీని కూడా ఎలిమినేట్ చేసుకొని చూడండి, మీకు ఖచ్చితంగా బి కూడా ఆన్సర్ కాదు. అరే 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మిగిలినది ఒకటే ఆప్షన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఎక్స్ 0 పెట్టండి, cos 0 1, సో 1 square is 1 ప్లస్ 0 కనుక పెడితే cos square pi by 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos pi by 3 అంటే cos 60 degrees. cos 60 degrees ఎంత 1/2. సో 1/2 స్క్వేర్ ఉంది ఇక్కడ, సో ఇది 1/4 అవుతుంది. ప్లస్ x ఎంత పెట్టాం, 0 పెట్టాం కదా, sin 0 0, 0 into anything is 0. సో ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం తర్వాత 5/4 వస్తుంది. ఇంకేదైనా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి 5/4 రావాలి. అరే ఆల్రెడీ మీకు చెప్పా, ఏ బి డి ఎలిమినేటెడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సినే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కనుక 5/2 పెడితే ఏంటి పరిస్థితి పెట్టి చూడండి. కాస్ స్క్వేర్ 5/2 0, కాస్ 5/2 0 కదా. మరి కాస్ స్క్వేర్ 5/2 ప్లస్ 5/3 అంటే ఇక్కడ కొంచెం ట్రిగ్నోమెట్రీ అనేది మనం యూస్ చేయాలి. cos 90 plus theta, cos 90 plus theta is minus sin theta. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మైనస్ రోల్ ఏముండదు. సో వాట్ ఇస్ cos స్క్వేర్ 5/2 ప్లస్ 5 స్క్వేర్ ఉంది కాబట్టి పోతుంది, మైనస్ పోతుంది. సో దిస్ విల్ బి sin స్క్వేర్ 5/3 అంటే sin pi/3 ఎంత √3/2, దాని స్క్వేర్ వచ్చి 3/4. సో ఇది 0 అయిపోయింది, ఇదేమో మనకి 3/4 ఇచ్చింది. నెక్స్ట్ మరి దీని పరిస్థితి ఏంటి, sin pi/2 వచ్చి 1, మరి ఇక్కడేమో sin pi/2 ప్లస్ pi/3 ఉంది. sin 90 ప్లస్ తీటా ఏమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి 90 ప్లస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, సారీ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో ఇక్కడ రాస్తాను మీ అందరి కోసం, sin pi/2 ప్లస్ తీటా, దిస్ విల్ బి cos తీటా. అంటే sin pi/2 ప్లస్ pi/3 కావాలంటే విచ్ ఇస్ సేమ్ యాజ్ cos pi/3. cos pi/3 ఎంత 1/2. సో దిస్ ఇస్ 1/2 స్టూడెంట్స్. దిస్ ఇస్ 1 అండ్ ఇంటూ 1/2 విచ్ ఇస్ 1/2. 3/4 ప్లస్ 1/2 ఎంత, ఎల్సిఎం తీసుకుంటే 3 ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 4. 3 ప్లస్ 2 ఎంత 5/4. చూడండి 5/4 వచ్చింది. అరే ఇంకేదైనా వాల్యూ తీసుకున్నా, ఇలా 0 కాకుండా pi/2 కాకుండా మీకు నచ్చిన రియల్ నెంబర్ తీసుకున్నా కూడా 5/4 వస్తుంది. సింప్లిఫై చేయాలి మనం, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ ఆ సింప్లిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది. ఎలిమినేషన్ కనుక వాడుంటే ఏబిడిని ఎలిమినేట్ చేసాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్, if f is a function from R to R is such that f of x plus y equal to f of x plus f of y for all x comma y in R, and also f of 1 is 7, and summation r from 1 to n f of r is 14112, then what is the value of n? ఇలాంటి ప్యాటర్న్ చాలాసార్లు రిపీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ 2018లో వచ్చింది కదా, 2021లో లేదా ఇంకా రీసెంట్ క్వశ్చన్స్ చూస్తే మీకు సిమిలర్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఎగ్జాక్ట్గా అది ఉండదు, కానీ కొన్ని న్యూ వాల్యూస్ చేంజ్ చేసి ఇచ్చాడు. ఎలా సాల్వ్ చేస్తారు ఇది కొంచెం డీటెయిల్డ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా ఒక కండిషన్ ఇచ్చాడు, f of x plus y ఈక్వల్ టు f of x ప్లస్ f of y. సో ఇది చాలా స్టాండర్డ్ ఫంక్షన్ లాంటిది. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ ఫంక్షన్ ఖచ్చితంగా లీనియర్ అయి ఉండాలి. సో
సార్ ఎందుకు లీనియర్ అయి ఉండాలి అవన్నీ డిస్కషన్స్ చెప్పను, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకవేళ మీరు కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏఎక్స్, ఇది లీనియర్ ఫంక్షన్ అనమాట, ఏఎక్స్ అనేది లీనియర్ ఫంక్షన్, ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేస్తుంది. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై? ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై పెట్టండి. సో ఏమొస్తుంది, ఇది ఏఎక్స్ ప్లస్ ఏవైగా మనం సింప్లిఫై చేయొచ్చు. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్స్, ఎఫ్ ఆఫ్ వై అంటే ఏవై. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఏఎక్స్ ప్లస్ ఏవై వచ్చింది. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కూడా ఏఎక్స్ ప్లస్ ఏవై అని వచ్చింది. ఇదొక స్టాండర్డ్ రిలేషన్. ఎప్పుడైతే ఈ రిలేషన్ అనేది ఇచ్చాడో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అనే రిలేషన్ ఇస్తాడో, ఆ ఫంక్షన్ అనేది లీనియర్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఏఎక్స్గా తీసుకోవాలి. సో ఏఎక్స్ అని తీసుకొని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళండి. ఇలాంటి క్వశ్చన్ అంటే సిమిలర్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అని చాలా క్వశ్చన్స్లో ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్స్లో. సో అలాంటి అన్ని క్వశ్చన్స్లో మీరు చేయాల్సిన అజంప్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏఎక్స్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ అనేది ఒక కాన్స్టెంట్ లాంటిది. సరే, దీని సైడ్లో తోసేద్దాం. ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఎఫ్ ఆఫ్ 1 7 అని ఇచ్చాడు. సరే, మనం ఏమని ఫిక్స్ అయ్యాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఏంటి ఏఎక్స్. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 1 7 అంట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 7 ఈక్వల్ టు ఏ ఇంటూ 1. ఎప్పుడైతే మనం x1 పెడతామో ఈ ఫంక్షన్ అనేది 7 ఇచ్చిందంట. సో అది యూస్ చేస్తే, సో ఎఫ్ ఆఫ్ 1 7 కదా, 7. సో 7 ఈక్వల్ టు ఏ ఇంటూ 1. ఇందులోంచి ఏ వాల్యూ వచ్చేసింది. సో ఏ వాల్యూ ఎంత, ఏ ఇస్ 7. సో ఫైనల్గా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ సింప్లీ 7x. ఇంకొక రిలేషన్ ఇచ్చాడు, సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ 1 4 1 1 2. ఈ రిలేషన్ ఇచ్చాడు. సో ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేసుకుందాం. R1 అయితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. R2 అయితే ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది, ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ n. దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 1 4 1 1 2. మనకి ఆల్రెడీ ఎఫ్ తెలుసు, ఎఫ్ ఏంటి ఏఎక్స్ అని. సో ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఏ ఇంటూ 1, దట్ ఈస్ సింప్లీ ఏ. ఏ కూడా తెలుసు కదా మనకి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 7x కదా. సో ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది 7 ఇంటూ 1, ఎఫ్ ఆఫ్ 2 7 ఇంటూ 2, ఎఫ్ ఆఫ్ 3 7 ఇంటూ 3, సో ఆన్ 7 ఇంటూ n. దిస్ హ్యాస్ టు బి 1 4 1 1. ఇందులోంచి 7 కామన్, 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు n. దిస్ హ్యాస్ టు బి 1 4 1 1 2. సో 7 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేసి చూడండి. 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0, 11 అంటే 1, 4, 42 అంటే 6. సో యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n. దిస్ మస్ట్ బి 2016. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. మీ అందరూ ఆల్రెడీ చూసుంటారు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో వాట్ ఈస్ దిస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ n? ద ఫార్ములా ఫర్ దిస్ ఈస్ n into n plus 1 by 2. ఇది ఆ ఫార్ములా. సో ఇక్కడ ఈ ఫార్ములా వాడుంటే n into n plus 1 by 2 now has to be equal to how much, 2016. Send this 2 to the other side. n into n plus 1 is now 4032. ఆప్షన్స్ వెరిఫై చేసుకోవడమే. సో n ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే 4032 రావాలి. వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. n ఇంటూ n ప్లస్ 1 చేస్తే 4032. ఇవన్నీ బుడ్డ నెంబర్స్. 9 ఇంటూ 10 చేస్తే 90 రాదు. 13 కూడా చాలా చిన్న నెంబర్. 13 ఇంటూ 14 చేస్తే ఇంత పెద్ద నెంబర్ రాదు. దీన్ని కూడా ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు 63 కనుక తీసుకుంటే ఏమవుతుంది, 62 కనుక తీసుకుంటే ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ n ఈక్వల్ టు 62. సో ఈ లాజిక్ ప్రకారంగా 62 ఇంటూ 62 ప్లస్ 1 ఎంత అవుతుంది, 62 ఇంటూ 63. మొత్తం సింప్లిఫై చేయొద్దు. సో 2 ఇంటూ 3 చేస్తే 6 రావాలి. లాస్ట్ డిజిట్ మనకి 6 వస్తుంది, లాస్ట్ డిజిట్. కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 2 ఉంది. అంటే n 62 కూడా కాదు. ఇంకేం కావాలి మీకు? అరే ఇది కూడా ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఏంటి, ఆప్షన్ సి.
సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 63. సో n వాల్యూ ఎంత అంటే 63. చాలా సింపుల్గా చేసాం మనం. సో ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకి f of x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే ఫంక్షన్ ఇచ్చి ఇది ఎలాంటి ఫంక్షన్, ఈవెన్ ఫంక్షనా, ఆడ్ ఫంక్షనా, పీరియాడిక్ ఫంక్షనా, లేదా నైదర్ ఈవెన్ నార్ ఆడ్ ఫంక్షన్ అని ఇచ్చాడు. చాలా చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది, అంత ఈజీగా రాదు. ఒకవేళ మీకు స్టాండర్డ్ ఫంక్షన్స్ కనుక తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు, స్టాండర్డ్ ఫంక్షన్స్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో లెట్స్ స్టాండర్డ్ ఫంక్షన్స్ తెలియవు, అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. f of x log x plus root of x square plus 1. సో ఈవెన్ ఫంక్షన్ కండిషన్ తెలుసు కదా మనకి, ఇక్కడ రాస్తా. ఈవెన్ ఫంక్షన్ అవ్వాలి అంటే f of x, f of minus x is same as f of x. ఆడ్ ఫంక్షన్ కి కండిషన్ తెలుసా, f of minus x should be minus f of x. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ మనం వెరిఫై చేయాలి. ఇది ఈవెన్ ఫంక్షనా, ఆడ్ ఫంక్షనా, లేకపోతే నైదర్ ఈవెన్ నార్ ఆడా, లేకపోతే ఇవేమి కాకపోతే పీరియాడికా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చెక్ చేద్దాం. f of x మళ్ళీ రాసుకుందాం, లాగ్ x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇమీడియట్గా f of మైనస్ ఎక్స్ క్యాల్కులేట్ చేస్తాను. ఏమవుతుంది, లాగ్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంతా ఎక్స్ స్క్వేరే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ ఇప్పుడు ఇది చూడ్డానికి ఇలా లేదు, ఇలా కూడా లేదు అనే భావనలో ఉండొచ్చు మీరు. కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం. దేన్ని, ఈ f of మైనస్ ఎక్స్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూపిస్తాం. ఒకసారి రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే లాగ్ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది కదా ఉంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తాను. ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో డివైడ్ చేసాం. సో మల్టిప్లై కూడా చేద్దాం. ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కదా. ఇప్పుడు ఇది చూడ్డానికి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఇది ఏ అనుకుందాం. సో ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇస్ లైక్ లాగ్, ఇది ఏ అనుకున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రూట్ ఉంది, ఓకే, మళ్ళీ హోల్ స్క్వేర్ వస్తుంది, మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది, అదే రాసా ఇక్కడ. హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది. మరి ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ వచ్చింది, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఆల్మోస్ట్ మనం సింప్లిఫై చేసాం. ఇది క్యాన్సిల్. ఇప్పుడు మనకి లాగ్ 1 బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది. లాగ్ 1 బై ఎక్స్ని మనం, సో ఇప్పుడు ఇది చూడ్డానికి ఎలా ఉందంటే లాగ్ ఏ బై బి అనే ఫామ్లో ఉంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని రాసుకోవచ్చు. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అలా రాస్తే ఇది లాగ్ 1 మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. లాగ్ 1 0, సో ఇది పోయింది ఇప్పుడు. సో మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఈ హైలైటెడ్ పార్ట్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఫైనల్గా అసలు ఏం చేశారు మీరు అంటే అబ్జర్వ్ చేయండి. మనం ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. ఏం చేసాం, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని కన్సిడరేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే
ఫైనల్గా మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుందో దాని అర్థం ఆ ఫంక్షన్ ఆడ్ అని, ఆడ్ అని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ క్లియర్లీ ఇట్స్ అన్ ఆడ్ ఫంక్షన్. ఇది కాకుండా ఒకవేళ మీకు స్టాండర్డ్ ఫంక్షన్స్ తెలిస్తే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్. దిస్ ఇస్ నథింగ్ బట్ అ స్టాండర్డ్ ఫంక్షన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇది. క్లియర్గా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఒక ఆడ్ ఫంక్షన్. సో ఇలా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ఫంక్షన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అని ఆల్రెడీ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ తెలియకపోతే ఈ అనాలిసిస్ అన్ని చేయాల్సి వస్తుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. లెట్ ఏ గ్రేటర్ దెన్ 1 బి అ కాన్స్టెంట్. సో ఏ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుందంట. ఇఫ్ ఎఫ్ ఈస్ అ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు ఏ అండ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎఫ్ విత్ సాటిస్ఫై ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ వై ఈక్వల్ టు ఏ, దెన్ వాట్ ఈస్ ఏ? సో ఈ సెట్ ఏ గురించి అడుగుతున్నాడు. సెట్ ఏలో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి? ఆప్షన్స్ ఇచ్చాడు. సో 0 to a where 0 is excluded, 0 to a where 0 and a both are included, minus infinity to 1, minus infinity to a plus 1. ఇవి రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్స్లో ఇచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ y యూజువల్గా మనం ఏం రాస్తాం? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మీరు y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక తీసుకొస్తే ఈ ఎక్స్ ఎలాంటి వాల్యూస్ తీసుకుందో మీరు కనుక్కోగలగాలి. సో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఎలాంటి వాల్యూస్ తీసుకుంటుందో కనుక చెక్ చేస్తే అదే మన ఆన్సర్. కానీ మనకి ఇచ్చిన ఫంక్షన్లో డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వలేదు. ఏమని ఇచ్చాడు? ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ వై ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. సో ఇందులోంచి ఏ పవర్ వై ఏమవుతుంది? ఏ మైనస్ ఏ పవర్ ఎక్స్ అవుతుంది. నాకు కావాల్సింది వై, ఇక్కడ ఉందేమో ఏ పవర్ వై. సో అది తీయడం కోసం రెండు సైడ్స్ లాగరిథం అప్లై చేస్తా. లాగ్ ఏ పవర్ వై టు ద బేస్ ఏ, ఆ లాగరిథం బేస్ వచ్చి ఏ. ఇక్కడ కూడా అదే లాగ్ ఏ మైనస్ ఏ పవర్ ఎక్స్, దీని బేస్ కూడా ఏనే. ఇలా రెండు సైడ్స్ లాగరిథం అప్లై చేస్తాం. లాగరిథమ్స్ ప్రకారం ఈ వై అనేది ఇక్కడికి వస్తుంది. ఇంకేం మిగిలింది? లాగ్ ఏ టు ద బేస్ ఏ. సో this is like y into 1. Y into 1 is y only, equal to log a minus a power x to the base a. సో ఈ విధంగా సింప్లిఫై చేసాం. ఇప్పుడు లాగరిథం లోపల ఏదైతే ఉందో అది నెగిటివ్ అవ్వకూడదు. ఇక్కడ నెగిటివ్ వాల్యూ రాకూడదు. లాగరిథం ఆఫ్ ఎ నెగిటివ్ నెంబర్ నాట్ డిఫైన్డ్. ఇంతకు ముందు క్వశ్చన్లో ఓకేనా, ఒకనొక క్వశ్చన్లో ఇలా ఒక డిస్కషన్ వచ్చింది, రూట్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ అని. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మొత్తం వాల్యూ నెగిటివ్ రాకూడదు. నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, అది నెగిటివ్ రాకూడదు. అది నెగిటివ్ ఎందుకు రాకూడదు? ఒకవేళ నెగిటివ్ వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ అ నెగిటివ్ నెంబర్ అని వచ్చింది. సో అక్కడ డిస్కషన్ వేరు, ఇక్కడ డిస్కషన్ వేరు. లాగరిథం అనేది నెగిటివ్ వాల్యూ ఇవ్వకూడదు ఈ పర్టికులర్ డిస్కషన్, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ నాట్ డిఫైన్డ్, లేదా రియల్ వాల్యూ ఇవ్వదు అని. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఏం లేదు, కంగారు పడద్దు. ఈ వాల్యూ నెగిటివ్ కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇక్కడ లోపల ఎలాంటి వాల్యూస్ పెట్టచ్చు మీరు? లోపల ఎప్పుడు కూడా ఏ మైనస్ ఏ పవర్ ఎక్స్, ఇది నెగిటివ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. 0 కూడా అవ్వకూడదు, గ్రేటర్ దెన్ 0నే ఉండాలి. సో ఒక కండిషన్ అయితే వచ్చేసింది, ఏ మైనస్ ఏ పవర్ ఎక్స్ must be clearly greater than 0. So this implies that a is greater than a power x. ఈ క్వాంటిటీ దీనికన్నా ఎప్పుడు a should be greater than a power x. ఎప్పుడు పాసిబుల్? ఇక్కడేమో పవర్ 1, ఇక్కడేమో x. బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి, బేసెస్ రెండు సేమ్. సో a పవర్ 1 గ్రేటర్ దెన్ a పవర్ x ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే x అనేది 1 కన్నా తక్కువ అవుతుందో అప్పుడు అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక కండిషన్ వచ్చింది, x మస్ట్ బి లెస్ దాన్ 1. ఎప్పుడైతే x లెస్ దాన్ 1 ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 తీసుకోండి. సో a పవర్ 1 క్లియర్లీ గ్రేటర్ దాన్ a పవర్ 0.5. ఎస్, ఇది ట్రూ.
ఏ కూడా ఇచ్చాడు. ఏ ఎలాంటి నెంబర్ అంట, ఏ అనేది గ్రేటర్ దెన్ 1 అంట. ఫర్ ఎగ్జాంపుల్ 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 పవర్ 1 ఇస్ ఇట్ గ్రేటర్ దెన్ 2 పవర్ 0.5? ఎస్. ఇంకేదైనా నెంబర్ తీసుకోండి, 3 తీసుకోండి. సో ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి. అంటే మనకు ఒక కండిషన్ వచ్చేసింది ఇప్పుడు, ఎక్స్ మస్ట్ బి లెస్ దాన్ 1 అని. ఇదే ఒక ఇంటర్వెల్ ఫామ్లో రాస్తే ఏమవ్వచ్చు, ఇదైతే కాదు, ఇదైతే కాదు, ఇది కూడా కాదు. సో -∞ to 1 అన్నా ఎక్స్ లెస్ దాన్ 1 అన్నా ఒకటే. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్. ఇఫ్ f of x whole square equal to f of x square plus f of 1 holds good, then find f of x. సో యూజువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో వెరిఫికేషన్ కనుక యూస్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆప్షన్ ఏలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1/x అని ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఆప్షన్ ఏని వెరిఫై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇట్స్ లైక్ దిస్, 2 into x into 1/x. సో క్యాన్సిలేషన్ తర్వాత మనకి ఏమి మిగిలిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫైండ్ చేసి చూడండి, ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మీకు ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఎక్స్ స్క్వేర్తో రీప్లేస్ చేయాలి. సో రైట్ సైడ్ని కూడా మనం వెరిఫై చేద్దాం. ఇప్పుడు నేను కనుక్కుంటోంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. సో ఫైండ్ చేయండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. లైక్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. సో దిస్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటున్నాడు. అంటే ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ ప్లస్లో 1 పెట్టాలి. సో 1 ప్లస్ 1/1. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. మిగతా ఆప్షన్స్ కనుక వెరిఫై చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ కాదు. సో ఈ క్వశ్చన్కి ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ.